సో గైస్, రీసెంట్ గా జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ కి సంబంధించి డైలీ ఒక క్లిప్ గానీ ఒక చిన్న గ్లింపిస్ గానీ రిలీజ్ అవడం మీరు కూడా చూస్తూ ఉండుంటారు. ఎందుకంటే ఈ ఫిలిం లో చాలా కంటెంట్ 4 అవర్స్ ఉంది కాబట్టి, దాంతోపాటు వార్నర్ బ్రోస్ ఈ ఫిలిం కి ఎలాంటి ప్రమోషన్స్ చేయట్లేదు కాబట్టి, ఇది సెపరేట్ HBO మ్యాక్స్ స్ట్రీమింగ్ కంటెంట్ కాబట్టి జాక్ స్నైడర్ ఇలాంటి క్లిప్స్ రిలీజ్ చేస్తూ ఈ ఫిలిం కి కొంత ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే నిన్న నైట్ అయితే ఈ ఫిలిం కి సంబంధించి ఫైనల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. దీంతో పాటు రీసెంట్ గా వచ్చిన స్టెపెన్ వుల్ఫ్ అండ్ డార్క్ సైడ్ యొక్క ట్రైలర్స్ లో ఉన్న డైలాగ్స్ తో అయితే మాత్రం ఫిలిం లో కొంతవరకు థీమ్ చాలా సస్పెన్స్ ని బిల్డ్ చేస్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫిలిం లో ప్లాట్ ఆల్మోస్ట్ జాస్ వీడన్ జస్టిస్ లీగ్ లానే ఉంటుంది. ఎందుకంటే జస్టిస్ లీగ్ అందరూ కూడా యునైటెడ్ అవ్వడం, దాంతోపాటు రాబోయే ప్రమాదాన్ని స్టెపెన్ వుల్ఫ్ ని ఎదుర్కోవడం. కాకపోతే దీనికి ముందు నుండే బ్యాట్మెన్ కి నైట్ మేర్ సీన్స్ రావడం, డార్క్ సైడ్ యొక్క సీన్స్ ఉండడం, డార్క్ టోన్ తో వైలెంట్ గా పర్ఫెక్ట్ జస్టిస్ లీగ్ యొక్క ప్రెజెంటేషన్, జాక్ స్నైడర్ విజన్ అంతా కూడా ఈ స్నైడర్ కట్ లో ఉంటుంది. విలన్స్ డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. దాంతో పాటు మార్షన్ మ్యాన్ హంటర్, యూక్సెస్, జోకర్, డెత్ స్ట్రోక్, గ్రానీ గుడ్నెస్, దిసాద్ ఇలా ఎన్నో క్యారెక్టర్స్ అయితే మాత్రం స్నైడర్ కట్ లో పెట్టారు. సైబార్గ్ యొక్క పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ కూడా ఫిలిం లో ఉంటుంది. అయితే ఈ రీసెంట్ ఫైనల్ ట్రైలర్ లో మనకి చూపించింది ఏంటంటే, అంతం మొదలైంది అని చెప్పి స్టెపెన్ వుల్ఫ్ డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు సూపర్ మ్యాన్ వర్సెస్ జస్టిస్ లీగ్ ఆ రిటర్న్ సీన్స్ ని కూడా మనకి ఈ ఫిల్మ్ లో చూపిస్తున్నారు. సూపర్ మ్యాన్ తిరిగి రీబర్త్ అయిన తర్వాత బ్లాక్ సూట్ ని ధరిస్తాడు. ఈ సీన్ ఆల్రెడీ మనకు తెలిసిందే. డయానా వాళ్ళ మదర్ హిపోలిటా పంపిన సిగ్నల్ తర్వాత ఆ టెంపుల్ లోకి వెళ్లి డార్క్ సైడ్ గురించి తెలుసుకుంటుంది. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ లో డయానా అంటుంది హీఈస్ బ్యాక్, అదే సూపర్ మ్యాన్ తిరిగి వచ్చాడని అంటుంది. ఆ తర్వాత బ్యాట్మ్యాన్ సీన్స్ అండ్ డైలాగ్ స్టార్ట్ అయింది. నేను మిమ్మల్ని అందరినీ కూడా కలపడానికి చాలా చోట్ల తిరిగాను, చాలా టైం నే స్పెండ్ చేశాను. ఎందుకంటే రాబోయే ప్రమాదం గురించి ఆల్రెడీ నాకు ఒక డ్రీమ్ వచ్చింది. ఎలా అయినా సరే మిమ్మల్ని అందరినీ కూడా కనిపెట్టి మనం అందరం కూడా ఒకటై రాబోయే ప్రమాదాన్ని ఆపడమే నా మెయిన్ మోటివ్ అని బ్యాట్మెన్ అంటాడు. ఫిలిం లో ఫస్ట్ పార్ట్, అదే స్టార్టింగ్ లో మనకి ఈ ఫిలిం లో చూపించబోయే స్టోరీ అంతా కూడా బ్యాట్మెన్ నుండే స్టార్ట్ అవుతుంది. తను లీగ్ మెంబర్స్ అందరి కోసం సెర్చ్ చేయడం, దాంతోపాటు వాళ్ళందరినీ కూడా కలపడం, ఇది స్టార్టింగ్ పార్ట్ లో మనకి చూపిస్తారు. ఆ తర్వాత స్టెపెన్ వుల్ఫ్ అమెజానియన్స్ దగ్గరికి వెళ్లే మదర్ బాక్స్ సీన్స్ ని చూపిస్తున్నారు. యాక్చువల్లీ ఈ సీన్ లో స్టెపెన్ వుల్ఫ్ అమెజానియన్స్ తో అంటాడు, ఐ విల్ బేత్ ఇన్ యువర్ ఫియర్, మీ భయంతో స్నానం చేస్తా అని అంటాడు. మాకు భయం లేదని అమెజానియన్స్ తిరిగి అంటారు. అది రీసెంట్ గా క్లిప్ లో కూడా రివీల్ అయింది. అయితే ఆ తర్వాత మనకి స్టెపెన్ వుల్ఫ్ మదర్ బాక్స్ ని సొంతం చేసుకోవడం చూపిస్తున్నారు. ఆ తర్వాత స్టెపెన్ వుల్ఫ్ స్పీచ్ కంటిన్యూ అవుతుంది. ఈ ప్రపంచం రెండుగా వేరైంది ఒకటి అవడానికి. దాంతోపాటు ఇక్కడ మీరు పారాడిమన్స్ డిఫరెంట్ డిజైన్ ని అబ్జర్వ్ చేయొచ్చు. పారాడిమన్స్ యొక్క డిఫరెంట్ డిజైన్ అనేది మనకి అట్లాంటియన్స్ తో ఫైట్ చేసినప్పుడు కూడా చూపిస్తారు. మేబీ ఈ ప్లేస్ లోనే డార్క్ సైడ్ ఎంట్రీ కూడా ఉంటుంది. ఒక పోర్టల్ నుండి, డార్క్ సైడ్ పోర్టల్ నుండి వచ్చి ఈ ఎగ్జిస్టెన్స్ అంతా కూడా నాకే సొంతం అనే డైలాగ్ ని కూడా చెప్తాడు. అయితే ఈ తర్వాత నెక్స్ట్ సీన్ లోనే మనకి జ్యూస్ ని చూపిస్తూ స్టెపెన్ వుల్ఫ్ డైలాగ్ కంటిన్యూ అవుతుంది. గ్రీక్ మైథాలజీ మెయిన్ గాడ్ అయిన జ్యూస్ యంగర్ వెర్షన్ ని మనకి ఈ ఏన్షియంట్ వార్ లో చూపిస్తారు. సో ఈ ఓల్డ్ గాడ్స్, ఏన్షియంట్ హీరోస్ అంతరించిపోయారు కాబట్టి స్టెపెన్ వుల్ఫ్ ఆ డైలాగ్ చెప్తాడు, నో ప్రొటెక్టర్స్ హియర్, ఇక్కడ రక్షకులు ఎవరు లేరు. దాంతోపాటు నో ల్యాంట్రన్స్, ఎందుకంటే ఓల్డ్ ల్యాంట్రన్ ని వీళ్ళు చంపేశారు కాబట్టి. ఆ తర్వాత నో క్రిప్టోనియన్, అంటే సూపర్ మ్యాన్ చనిపోయినట్టు వాళ్ళకి ఆల్రెడీ సిగ్నల్ వెళ్ళింది కాబట్టి. ఈ ఏజ్ ఆఫ్ హీరోస్ ఏన్షియంట్ వార్ లో మనకి ల్యాంట్రన్ తో పాటు జ్యూస్, ఆర్టిమస్, అరిస్ ఇలా చాలా క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఈ వార్ కూడా ఎక్కువసేపు ఉండబోతుంది. ఓల్డ్ అట్లాంటియన్ కింగ్స్ ఇలా చాలా మంది అయితే ఆ వార్ లో కనిపిస్తారు. అయితే సూపర్ మ్యాన్ రీబర్త్ తర్వాత క్రిప్టోనియన్ షిప్ దగ్గరికి రావడం, ఆ సీన్ మనకి ఇక్కడ చూపిస్తున్నారు. మదర్ బాక్స్ వల్ల తిరిగి బ్రతికిన సూపర్ మ్యాన్ ఈ క్రిప్టోనియన్ షిప్ దగ్గరికి వస్తాడు. అయితే ఇక్కడ ఒక్క బ్లూ సూట్ మాత్రమే కాకుండా బ్లాక్ అండ్ చాలా డిఫరెంట్ షూట్స్ కూడా ఉండడం మనకి ఇదివరకు ఒక క్లిప్ లో కూడా రివీల్ అయింది. అదే సూపర్ మ్యాన్ కి సంబంధించిన సెపరేట్ టీజర్ లో మనకి ఆ డిఫరెంట్ సూట్స్ ని చూపించారు. ఆ తర్వాత స్టెపెన్ వుల్ఫ్ డైలాగ్ కంటిన్యూ అవుతూ, మై లార్డ్, దిస్ వరల్డ్ విల్ ఫాల్ లైక్ ఆల్ ది అదర్స్, ఈ ప్రపంచం నాశనం అవుతుంది మిగతా లోకాల్లాగే, ఫర్ డార్క్ సైడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టెపెన్ వుల్ఫ్ తన హెల్మెట్ ని మాత్రమే కాకుండా తన సూట్, తన ఆర్మర్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేస్తున్నాడు. ఎందుకంటే డార్క్ సైడ్ ఎంట్రీ, ఇక్కడ తన లాయాలిటీని చూపిస్తున్నాడు. యంగర్ ఏజ్ లో యూక్సెస్ గా పోరాడిన తర్వాత మళ్ళీ డార్క్ సైడ్ గా ఈ విధంగా పవర్స్ తో తిరిగి వస్తాడు. అయితే ఇక్కడ ఉన్న డైలాగ్ అయితే చాలా బ్యాడాస్ గా ఉంటుంది. ఐ హావ్ టర్న్డ్ 100,000 వరల్డ్స్ టు డస్ట్ అని డార్క్ సైడ్ అంటాడు. అంటే నేను చాలా లోకాల్ని బూడిద చేశాను. లుకింగ్ ఫర్ దోస్ హూ రాబ్డ్ మీ ఆఫ్ మై గ్లోరీ అని అంటున్నాడు. అంటే నా కీర్తిని దోర్చుకున్న వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఏజ్ ఆఫ్ హీరోస్ ఏన్షియంట్ వార్ లో భూమిని సొంతం చేసుకోనివ్వకుండా డార్క్ సైడ్ ని అడ్డుపడ్డారు. అదే పగతో ఇంకా డార్క్ సైడ్ ఉన్నాడు. యాక్చువల్లీ ఈ డైలాగ్స్ అని ఈ ట్రైలర్ లో లేవు, డార్క్ సైడ్ కి సంబంధించిన సెపరేట్ టీజర్ లో పెట్టారు. అది మీరు కూడా యూట్యూబ్ లో చూడొచ్చు. ఆ తర్వాత ఈ సీన్ లోని అపోకలిప్ షిప్ నుండి యూక్సెస్ భూమి మీదకి దూకుతున్నాడు. సడన్ గా ఇప్పుడే మనకి ఏన్షియంట్ వార్స్ తో ఫస్ట్ వార్ స్టార్ట్ అవుతుంది ఈ సీన్ లోని. అయితే ఆ డైలాగ్ కంటిన్యూషన్ లోని, ఐ విల్ స్ట్రైడ్ అక్రాస్ దేర్ బోన్స్, వాళ్ళ ఎముకలని పిప్పి చేసైనా సరే, అదే ఏజ్ ఆఫ్ హీరోస్ ఎర్త్ ని దోచుకోనివ్వకుండా చేసిన వాళ్ళని, వాళ్ళ ఎముకలని పిప్పి చేసైనా సరే సొంతం చేసుకుంటా అని అంటున్నాడు. దాంతోపాటు వెన్ దిస్ వరల్డ్ స్కాచ్డ్, ఈ ప్రపంచం అంతా కూడా నాశనం అవుతున్నప్పుడు, అండ్ ఆల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ షాల్ బి మైన్ అని చెప్పి డార్క్ సైడ్ యొక్క బ్యాడస్ డైలాగ్ ని చెప్తున్నాడు.
ఈ యూనివర్స్ ఈ విశ్వపు ఉనికిలోని ఎగ్జిస్ట్ అయిన ప్రతి అణువు కూడా నాకే సొంతం అని చెప్పి డార్క్ సైడ్ ఇక్కడ పోర్టల్ నుండి ఎంట్రీ ఇవ్వగానే అంటున్నాడు. ఆ తర్వాత మనకి ఒక ప్లానెట్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అవ్వడాన్ని చూపిస్తున్నారు. ఎర్త్ కు ముందు డార్క్ సైడ్ డిస్ట్రాయ్ చేసింది చాలా లోకలే ఉన్నాయని అతనే చెప్పాడు. ఆ తర్వాత ఈ సీన్ ని మనకి చాలా ట్రైలర్స్ లో ఆల్రెడీ చూపించారు. స్పీడ్ ఫోర్స్ లోకి ఫ్లాష్ ఎంటర్ అయిన తర్వాత తనకి కొన్ని డిఫరెంట్ పవర్స్ రావడం, దాంతోపాటు స్పీడ్ ఫోర్స్ ని తను ఫీల్ అవడం ఈ సీన్ లో చూపిస్తున్నారు. ఫ్లాష్ పాయింట్ పారాడాక్స్ లో దీనికి లింక్ కూడా ఉంటుంది. ఆ తర్వాత సూపర్ మ్యాన్ సీన్స్ చూపిస్తూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ లో నాకు సెకండ్ ఛాన్స్ ఉంది, సో నేను దీన్ని వేస్ట్ చేసుకోను అని చెప్పి సూపర్ మ్యాన్ అంటున్నాడు. అంటే తను చనిపోయిన తర్వాత మళ్ళీ రీబర్త్ తిరిగి బ్రతికాడు కాబట్టి తను భూమికి తను ఏ కారణం మీద పంపించబడ్డాడో తన కర్తవ్యాన్ని నెరవేర్చుకోవడానికే చూస్తున్నాడు, అదే ఈ భూమిని రక్షించడం. ఈ సీన్ ని చాలా సింబాలిక్ గా చూపించారు జాక్ స్నైడర్. తను సన్ నుండి పవర్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. అయితే ఆ తర్వాత ఈ సీన్ ని మీరు అబ్జర్వ్ చేస్తే బ్రూస్ వేన్ దగ్గరికి ఎవరో ఎగురుకుంటూ వచ్చారు. ఇది చాలా మంది మార్షన్ మ్యాన్ హంటరే అయి ఉంటారని అంటున్నారు. మార్షన్ మ్యాన్ హంటర్ ఫిల్మ్ లో ఉన్నాడని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేశారు. మేబీ సూపర్ మ్యాన్ తిరిగి రావచ్చని కూడా కొంతమంది అంటున్నారు. కానీ ఇది సూపర్ మ్యాన్ కన్నా ఆ పర్సనాలిటీని పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మార్షన్ మ్యాన్ హంటర్ కి సిమిలర్ గా కనిపిస్తుంది. మార్షన్ మ్యాన్ హంటర్ ఎవరి దగ్గరికి వెళ్లి ఆవహించిన చివరిగా ఈ జనరల్ మ్యాన్ ఆఫ్ స్టీల్ లో మనకి కనిపించిన జనరల్ మెయిన్ మార్షన్ మ్యాన్ హంటర్ గా ఫిల్మ్ లో కనిపిస్తారు. ఆరోవర్స్ లో కూడా మీరు మార్షన్ మ్యాన్ హంటర్ ని చూసుకుంటారు. అయితే ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే ఇది నైట్ మేర్ సీన్ లా ఉంది. ఎందుకంటే చాలా ప్రదేశాలు నాశనమైపోతూ చాలా మంది చనిపోతున్నట్టయితే మాత్రం మనకి ఈ సీన్ లో కనిపిస్తుంది. ఇది నైట్ మేర్ సీన్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఫిలిం లో మెయిన్ సీన్ అయినా అయి ఉండాలి. రీసెంట్ గా చాలా లీక్స్ వస్తున్నాయి, కానీ ఈ ఫిలిం కి సంబంధించి లీక్స్ ని చూసి ఫిలిం లో ఉన్న మెయిన్ సస్పెన్స్ ట్విస్ట్లను అయితే మాత్రం ఆ ఎంటర్టైన్మెంట్ ని పోగొట్టుకోకండి. ఎందుకంటే 3 years తర్వాత వస్తుంది కాబట్టి ఆ సస్పెన్స్ ని ఫిలిం చూసిన తర్వాతే మంచిగా ఫీల్ అవ్వచ్చు. దాంతోపాటు మీకేమైనా స్పాయిలర్స్ తెలిస్తే మాత్రం కింద కామెంట్స్ లో మాత్రం మెన్షన్ చేయకండి. మీ వల్ల పక్కవారి ఎంటర్టైన్మెంట్ పోతుంది. అయితే ఆ తర్వాత ఆక్వామ్యాన్ ఈ సీన్ లో అంటున్నాడు, సో డెవిల్స్ అండ్ తన ఆర్మీతో యుద్ధం చేయాలా అని అంటున్నాడు. ఫిలిం లో అట్లాంటియన్ స్టోరీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా స్టెపెన్ వుల్ఫ్ వర్సెస్ ఆక్వామ్యాన్ ఫస్ట్ ఫైట్ లో తీవ్రంగా గాయపడతాడు ఆక్వామ్యాన్. ఈ సీన్ ని మీరు అబ్జర్వ్ చేస్తే డార్క్ సైడ్ తన ఒమేగా బీమ్స్ ని రిలీజ్ చేస్తున్నాడు. లిటరల్లీ చాలా టెరిఫైయింగ్ గా ఉంది ఈ సీన్. ఎందుకంటే సూపర్ మ్యాన్ లేకపోతే అదర్ ఏ సూపర్ హీరో ఒమేగా బీమ్స్ అని నార్మల్ గా ఉంటాయి, కానీ డార్క్ సైడ్ ఒమేగా బీమ్స్ మాత్రం చాలా టెరిఫైయింగ్ గా, అసలు దానికి ఒక ఎండింగ్ అంటూ ఉండకుండా క్రాస్ గా చాలా స్పీడ్ గా వెళ్తుంది. దాంతోపాటు మీరు ఇక్కడ ఈ స్పెల్లింగ్ ని అబ్జర్వ్ చేస్తే ఎండ్ అన్నట్టు మనకి ఈ ఒమేగా బీమ్స్ లో కనిపిస్తుంది. జస్ట్ క్యామియో ఉండాల్సిన డార్క్ సైడ్ డైరెక్ట్ గా యాక్షన్ లోకి దిగిపోయాడు, ఏంటో అర్థం కావట్లేదు. ఈ సీన్ లో ఫైనల్ బ్యాటిల్ లోని వండర్ ఉమెన్, స్టెపెన్ వుల్ఫ్ దాంతోపాటు ఆక్వామ్యాన్ ఫైట్ చేయడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ముందుగా లీగ్ మెంబర్స్ చాలా కష్టపడతారు స్టెపెన్ వుల్ఫ్ ని ఓడించడానికి. ఆ టైంలో సూపర్ మ్యాన్ వస్తాడు అక్కడికి. అయితే ఈ సీన్ లోని సైబోర్గ్ వాళ్ళ ఫాదర్ చనిపోతాడు మదర్ బాక్స్ ని కాపాడడం కోసం. దాంతోపాటు మీరు ఇక్కడ బ్యాక్ అబ్జర్వ్ చేస్తే స్టెపెన్ వుల్ఫ్ నించోవడం కూడా మీరు చూడొచ్చు. కొంచెం కలర్ టోన్ అండ్ డిజైన్ మార్చినట్టయితే మాత్రం మనకి ఈ సీన్ లో కనిపిస్తుంది. ఫిలిం లో సైబోర్గ్ వాళ్ళ ఫాదర్ తో కలిసి ఈ స్టార్ ల్యాబ్స్ లో ఆటమ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఆటమ్ ని సూపర్ హీరో వెర్షన్ లో ఈ స్నైడర్ కట్ లో చూపించరు, కానీ అతని ఓరిజిన్ వెర్షన్ లో అయితే మాత్రం ఈ ల్యాబ్ లోని సైబోర్గ్ వాళ్ళ ఫాదర్ తో ఉన్నట్టు చూపిస్తారు. ఈ ఆటమ్ క్యారెక్టర్ కోసం ఏషియన్ క్యారెక్టర్ అండ్ ఏషియన్ యాక్టర్ అడాప్టేషన్ ని తీసుకున్నారు జాక్ స్నైడర్. దీన్ని ఆల్రెడీ ఎప్పుడో అనౌన్స్ చేసేశారు. ఆ తర్వాత ట్రైలర్ ఫైనల్ లోని బ్యాట్మ్యాన్ చెప్తున్న డైలాగ్ ఏంటంటే, ఐ డోంట్ కేర్ హౌ మెనీ డీమన్స్ ఈస్ ఫాట్ ఇన్ హౌ మెనీ హెల్స్, హీస్ నెవర్ ఫాట్ అస్ యునైటెడ్. ఇది లీగ్ మెంబర్స్ తో బ్యాట్మ్యాన్ చెప్పే ఒక మోటివేషనల్ స్పీచ్. అతను తన రాక్షస ఆర్మీ నరకంలోని దాంతోపాటు ఇతర లోకాల్ని ఎన్ని నాశనం చేశారో, ఎంతమందితో ఫైట్ చేశారో నాకు తెలియదు, దాని గురించి నాకు అవసరం లేదు, కానీ అతను మనల్ని మాత్రం ఎదుర్కోలేదు. మనం అందరం కూడా కలిసి ఉన్నప్పుడు మాత్రం అతను ఎదుర్కోలేదు. నాట్ అస్ యునైటెడ్ అనే ఒక మోటివేషనల్ డైలాగ్ ని బ్యాట్మ్యాన్ లీగ్ మెంబర్స్ తో చెప్తున్నాడు ఫైనల్ బ్యాటిల్ కి వెళ్లే సీన్ లోని. ఫిల్మ్ లో బ్యాట్మ్యాన్ ఒక డిఫరెంట్ వెపన్ ని తయారు చేస్తాడు. అపోకలిప్టిక్ పారాడిమన్స్ ని, ఆ ఏలియన్స్ ని ఎదుర్కోవడానికి ఒక వెపన్ ని తయారు చేస్తాడు, బిగ్ ట్యాంకర్ ని. దాంతోపాటు బ్యాట్ మొబైల్ కి కూడా ఆ వెపన్ ని అమరుస్తాడు. తర్వాత ఏసీని చూస్తుంటే మదర్ బాక్సెస్ ని కలిసి ఉన్నప్పుడు విడగొట్టడానికి, డిస్మాండిల్ చేయడానికి సైబోర్గ్ ట్రై చేస్తున్నప్పుడు ఫ్లాష్ స్పీడ్ ఫోర్స్ తోటి హెల్ప్ చేస్తున్న సీన్ లా ఉంది. ఆ తర్వాత ఫైనల్ గా సూపర్ మ్యాన్ వచ్చి స్టెపెన్ వుల్ఫ్ తో ఫైట్ చేసే సీన్ మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఈ సీన్ ని మనం ఆల్రెడీ జాస్ వీడన్ జస్టిస్ లీగ్ లో కూడా చూసినప్పటికీ, కాకపోతే ఇందులో ఉన్న వెర్షన్ ఈ విజన్ అంతా కూడా డార్క్ గా డిఫరెంట్ గా ఉంది. స్టెపెన్ వుల్ఫ్ డిజైన్ డిఫరెంట్ గా ఉంది, సూపర్ మ్యాన్ సూట్ కూడా డిఫరెంట్ గా ఉంది. అయితే చివరిగా మనకి ఇక్కడ చూపిస్తుంది ఎవరిని అంటే మార్తా కెంట్. అసలు ఈమె ఎందుకు అలా కనిపిస్తుంది, ఈమెకి ఏమైనా ఎక్స్ట్రా పవర్స్ వస్తాయని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. మేబీ ఇది మార్షన్ మ్యాన్ హంటర్ మార్తా కెంట్ లోకి వెళ్లిన సీన్ అయి ఉంటుంది. ఇప్పటికే చాలా సీన్స్ ని రివీల్ చేశారు కదా, ఇలాంటి సీన్స్ ని కూడా ట్విస్ట్ ని కూడా జాక్ స్నైడర్ ఎందుకు రివీల్ చేస్తున్నారని చాలా మందికి అనిపించవచ్చు. అతనికి ధైర్యం ఎందుకుందంటే ఇంకా మనం చూడాల్సిన కంటెంట్ చాలా ఉందని అతను నమ్ముతున్నారేమో. ఆ తర్వాత ఈ సీన్ లో నైట్ మేర్ లో ఉన్న జోకర్ ని చూపిస్తున్నారు. ఆ తర్వాత ఈ సీన్ లోని వండర్ ఉమెన్ స్టెపెన్ వుల్ఫ్ తో ఫైట్ చేస్తున్న సీన్ ని చూపిస్తున్నారు. ఆల్రెడీ వండర్ ఉమెన్ కి సంబంధించి రిలీజ్ అయిన సెపరేట్ టీజర్ లో స్టెపెన్ వుల్ఫ్ చాలా స్కారీగా కనిపిస్తున్నాడు. ఆ తర్వాత ఈ సీన్ చూస్తుంటే సూపర్ మ్యాన్ ఎంట్రన్స్ ఇక్కడే ఉంటుందేమో ఈ క్లైమాక్స్ బ్యాటిల్ లోనే, ఎందుకంటే ఓల్డ్ జాస్ వీడన్ జస్టిస్ లీగ్ లో కూడా ఇలానే ఉంటుంది. అయితే ఆ తర్వాత ఫైనల్ గా కేప్ మెంబర్స్ బ్లాక్ కేప్స్ అందరూ కూడా యునైటెడ్ అవ్వడం మనకి చూపిస్తున్నారు. ఓల్డ్ ఏజ్ ఆఫ్ హీరోస్ మళ్ళీ తిరిగి రావాలని నువ్వు అన్నావు కదా అని చెప్పి డయానా బ్రూస్ కి అడుగుతుంది.
లేదు తిరిగి వస్తారు, తిరిగి రావాలి అని చెప్పి బ్యాట్మెన్ అంటాడు ఆ సీన్ లోని. జస్ట్ ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది చాలా డిఫరెంట్ విజన్, పూర్తిగా ఆ ఓల్డ్ వెర్షన్ కి డిఫరెంట్ విజన్ కనిపిస్తుంది, డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నారు. దాంతోపాటు స్టోరీలో కూడా కొన్ని చేంజెస్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ లోని ఇంత వైలెంట్ డార్క్ సైడ్ ఎపీరియన్స్ ఉంటుందా అని చెప్పి చాలా మందికి షాకింగ్ గా అనిపించవచ్చు. ఇక టెక్నికల్ పరంగా ఆ డార్క్ విజువల్స్ గానీ, ఆ బీజియం అయితే గూస్ బంప్స్ గా ఉంది, జంకీ ఎక్సెల్ అందించింది. ఇక సినిమాటోగ్రఫీ పరంగా ఆ షార్ట్స్ చాలా మందికి ఇంప్రెసివ్ గా అనిపిస్తున్నాయి. ఇంకో 3 days లో స్నైడర్ కట్ రిలీజ్ అవుతుంది. ఇంకా సీక్వెల్స్ లో కంటిన్యూ అయితే డార్క్ సైడ్ సైజ్ అండ్ తన పవర్స్ ఇంకా టెరిఫైయింగ్ గా, ఇంకా బ్యాడాస్ గా, పవర్ఫుల్ గా మారుతాడు. దాంతోపాటు బడ్జెట్ కూడా పెరుగుతుంది కాబట్టి సీక్వెల్స్ కి CGI VFX కూడా చాలా పెరుగుతుంది. ప్రెజెంట్ లో బడ్జెట్ లోనే మంచి CGI ని అందించారని చెప్పాలి. వీలైతే స్నైడర్ కట్ కి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్, మీరు థియేటర్ కి వెళ్తే టికెట్ రేట్ పెడతారు కదా, ఆ విధంగా బుక్ మై షోలోని 2 days రెంట్ కి అయితే మాత్రం 75 రూపీస్ లో కాస్టే ఉంది. సో వీలైతే మాత్రం సపోర్ట్ చేస్తే సీక్వెల్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా థియేటర్ కి వెళ్తే ఒక షో మనం చూడాలి కానీ ఈ 75 రూపీస్ తోటి 2 days రెంట్ అయితే మనకి బుక్ మై షో స్ట్రీమింగ్ లోని అవైలబుల్ గా ఉంటుంది స్నైడర్ కట్. సో సపోర్ట్ చేస్తే మాత్రం ఓ విధంగా మంచి రెస్పాన్స్ అందించినట్టు స్టూడియో భావిస్తుంది. సో మొత్తానికైతే మాత్రం రిలీజ్ అయిన ట్రైలర్ మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.